మన హెచ్బిఏవన్సీ లెవెల్ని నార్మల్కి ఎలా తీసుకుని రావాలి. సో హెచ్బిఏవన్సీ అనేది బ్లడ్ టెస్ట్ అనమాట. మన బాడీలో 3 మంత్స్గా షుగర్ ఎలా స్పైక్ అవుతుంది అనేది మెజర్ చేస్తుంది. ఒక టైంలో మెజర్ చేసేది కాదు. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ తినకముందు తిన్న తర్వాత షుగర్స్ బాగానే ఉన్నాయి మేడం, కానీ హెచ్బిఏవన్సీ మాత్రం ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని అడుగుతారు. సో వాళ్ళ కోసం ఇది. నెంబర్ 1, మన మీల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ధాన్యాలు, ప్రాసెస్ చేయని ధాన్యాలు అనమాట, బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్, రాగులు, సత్తలు, జొన్నలు, వీటన్నిటితో చేసిన రొట్టెలు, చపాతీలు, ఇటువంటివి తీసుకోవచ్చు. నెక్స్ట్ కూరలు ఎక్కువగా ఉండాలి, దీంట్లో ఫైబర్ ఉంటుంది మనకి. ప్రోటీన్ కోసం వెజిటేరియన్స్ అయితే శనగలు, అలసందలు, పన్నీరు, సోయా పప్పు ఇటువంటివి తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. హెల్దీ ఫ్యాట్స్, పప్పులు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, నువ్వులు, కొబ్బరికాయ, నెయ్యి, ఇటువంటి వాటిలో హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కొంత మోతాదులో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, ఎవ్రీ మీల్ తర్వాత మనం వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మన బ్లడ్లో స్పైక్ అయ్యే షుగర్ అనేది మన బాడీ యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెంబర్ 3, స్నాక్స్, షుగర్ యాడ్ చేసిన స్నాక్స్ కంప్లీట్గా మానేయాలి. దీంట్లో ఫైబర్ ఉండదు, దానివల్ల మన బాడీలో షుగర్ చాలా ఫాస్ట్గా స్పైక్ అవుతుంది. నెంబర్ 4, మీకు ఇచ్చిన డయాబెటిక్ మెడికేషన్ అనేది రెగ్యులర్గా యూస్ చేయండి. ఎవ్రీ 1 మంత్ కానీ 2 మంత్స్కి కానీ హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి. థ్యాంక్ యూ.